ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క్రీడా రంగానికి మంచి రోజులు వచ్చాయన్నారు. అంతర్జాతీయ వేదికలపై రాణించేందుకు శాప్ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏటా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. శాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితంగా యువతులైతేనేం యువకులైతేనేం చదువుతో పాటు ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనిలో కూడా శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం రోజుకి 24 గంటల్లో అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వాళ్ళ యొక్క శారీరకంగా బాగుండేదానికి ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపాలని కోరుకుంటున్నా. మనం ఫిట్గా ఉంటేనే రేపు రాబోయే భారతదేశానికి మనం ఒక శక్తిగా ఎదగచ్చు. అందుకోసం మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఇక్కడున్న యువతి యువకులకు మేము ఒకటే చెప్తున్నాం, వచ్చే కాలంలో స్పోర్ట్స్కి సంబంధించిన ఏ విధమైన అవకాశాలు మీకు ఇంటర్నేషనల్ నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద వచ్చినా కూడా శాప్ యొక్క సహకారం తప్పకుండా ఉంటుందని మా ఎండి గారి తరఫున అలాగే నా తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుస్తాము ఓడిపోతాము, బట్ అలా అని చెప్పి మనం వి కాంట్ గివ్ అప్ అలా చేసేలేము. బట్ మన బిలీవ్ మన హోప్ ఉంచుకుని కష్టపడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో ఆ ఉద్దేశంతో నేను కూడా ఎన్నో లాసెస్ నుంచి వచ్చాను. బట్ అట్ ద సేమ్ టైం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని అలాగే పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు, కష్టపడండి అండ్ తప్పకుండా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను.